నా సుబ్రహ్మణ్యేశ్వరుడు చెప్పింది నిజమైందే. ఏమిటి? జానకి ఎవరినో లవ్ చేస్తుందట. జానకి అలాంటి పిల్ల కాదండి. ఈ లాయలకు పనే ఉంది. ఏమో మాయ మాటలు చెప్పి గొడవలు పెట్టకపోతే నిద్ర పట్టదు. వాడి గురించి అలా మాట్లాడకు. రేపు జరగబోయేది వాడు ఇవాడే చెప్తాడు. వాడి సంగతి నీకు తెలుసా నాకు తెలుసా? శ్రీశైలం మందు పాతర 10 మంది దుర్మరణం. ఏంటి బా పేపర్ చదువుతున్నావా? ఇదిగో తీసుకో. పేపర్ నేను చదవక్కర్లేదు. వెళ్ళి టెలిగ్రామ్ ఇవ్వు. టెలిగ్రామా? అవును. ఎందుకు? పార్వతికి ఒంట్లో బాగలేదని జానకి అర్జెంటుగా ఒక టెలిగ్రామ్ ఇవ్వు పో. అక్కయ్య లక్షణంగానే ఉందిగా. ఆగు, నాకో సందేహం. ఏంటి? జానకి కాలేజ్ ఎగ్గొట్టి ఒక అబ్బాయితో లవ్ లో పడింది అంతేగా? అది నీకెలా తెలుసు? నువ్వు ఆవులిస్తేనే పేగులు లెక్కెడతా. దట్ ఈస్ సెక్యూరిటీ శ్రీశైలం. చాలే, పోరా. వెళ్ళి టెలిగ్రామ్ ఇవ్వు పో. సరే వెళ్తానా. బావేంటి వాళ్ళు ఎంత పెట్టుకున్నాడు? జానకి, ఏమిటమ్మా ఇది? చెప్ప పెట్టుకుంటే ఎలా వచ్చేసా? ఇప్పుడు ఎలా ఉంది? నాకి నేను గుండ్రా ఎలా ఉన్నాను? అది కదమ్మా, నీ ఒంట్లో బాగాలేదు, సీరియస్ గా ఉందని టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామా? ఎవరిచ్చారు? టెలిగ్రామేగా, నేనే ఇచ్చాను. అబద్ధాలు ఆడకు. టెలిగ్రామ్ ఇచ్చింది నేను వద్దు, కదా. నేను చెప్తాను కదా నువ్వు ఇచ్చింది. అవునులే. ఏంటో వేళాకోళం? టెలిగ్రామ్ ఎందుకు ఇచ్చావు? టీనేజ్ కి మెసేజ్. ఏంటో నువ్వనేది? నిజమే చెప్తున్నాను అక్కయ్య. జానకి చెడిపోతోందని మెసేజ్ వచ్చింది. అందుకని నువ్వు చెడిపోయావని, ఏంటి? నీ ఆరోగ్యం చెడిపోయిందని టెలిగ్రామ్ ఇచ్చా. ఏమిటి అసహ్యంగా మాట్లాడుతున్నాడు? ఏంటి అసహ్యం? చదువుకోమని పట్టణాలు పంపిస్తే ఎవడో జులై వెదవతో ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ నువ్వు ఇంటికి ఎవరని మంట కలిపావు.